హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలు టమాటా కర్రీ. ముందుగా బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేయించుకొని తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్రను మిరియాల పౌడర్. నేను అప్పటికప్పుడు దంచుకున్నానండి. అది వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. టమాటా ముక్కలు ఉడికినాక అందులో ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకోవాలి. ఆలు ముక్కలు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర పౌడర్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం వేసి కలుపుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. పైనుంచి గరం మసాలా కొంచెం వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడకనివ్వాలి. పైనుండి కొత్తిమీర ఆకేసి ఇంకొక 2 minutes ఉడికించాలి.